అనకాపల్లిలో జరిగిన ఒక ఇష్యూలో తీసుకుంటే అనకాపల్లి ఆర్ఎస్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ని చనిపోయిన తర్వాత అతని కడుపులో కూడా బాంబులు పెట్టి అతని కోసం వేటాడని పోలీసులు వస్తారు వాళ్ళని పట్టుకోవాలని చేయడం అనేది అంటే పార్టీ సిద్ధాంతం కాదని మీరు చెప్తున్నారు. మరి ఇటువంటి ఘటనలు చేయడం వల్ల ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ పోద్ది అనుకుంటున్నారు? ప్రజలకు పోయేది రాంగ్ మెసేజ్ పోతుంది. అది కరెక్ట్ కాదు. అది కాదు కాబట్టి ఏంటంటే పార్టీ సమీక్షించి విమర్శించింది, సరిదిద్దడానికి ప్రయత్నం చేసింది. అది అటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది పార్టీ? మేము చర్య తీసుకోవడం అంటే ఇప్పుడు అక్కడ అంటే ఆ తప్పు తీవ్రతను బట్టి కొంతమందిని సస్పెండ్ చేస్తాం లేదా హెచ్చరిస్తాం, అంటే వివిధ అంటే వాటి తప్పు తీవ్రతను బట్టి కూడా ఏంటంటే ఆ చర్యలు శిక్ష ఉంటుంది. సార్, మీరు చెప్పిన ఫస్ట్ ఇన్సిడెంట్లో పోలీసులు ఎదురవడం, వాళ్ళతో మీకున్న మానవతా సంబంధాలను చూపించుకొని పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా మీరు వెళ్ళారు. తర్వాత ఏటూరు నాగారం బస్ బ్లాస్ట్ విషయంలో అసలు ఏం జరిగింది? బస్ బ్లాస్ట్ అంటే ఎక్కడ? ఏటూరు నాగారం పోలీస్ క్యాంపెయిన్ జరిగింది, ఒక బ్లాస్టింగ్ జరిగింది. చిన్నబోయినపల్లి దగ్గర అది బ్లాస్టింగ్ కాదు కానీ ఫైరింగ్ జరిగింది. అది చిన్నబోయిన ఫైరింగ్ అయితేనో అది వేరే ఎన్కౌంటర్లకు నిరసనగా 86 లోపట ఆ రోజు బస్సులు బంద్ చేయడం అనేది జరిగింది. అది అట్నే బస్సులు కాల్చివేయడం కూడా జరిగిన సందర్భం ఉంది. ఆ సందర్భంగా ఏపీఎస్పీకి సంబంధించిన ఒక వెహికల్ వస్తున్న సందర్భంగా ఫైరింగ్ జరిగింది. అది ఆ ఫైరింగ్ లోపల మాకు సంబంధించిన కామ్రేడ్సే గాయపడ్డరు. ఒకతను చనిపోయిండు, రాజు అని చెప్పి ఒకతను చనిపోయిండు. పోలీసులకు అక్కడ గాయాలేం కాలే, ఫైరింగ్ జరిగింది, మేము రిట్రీట్ అయినాం. ఇదొక సంఘటన. ఏటూరు నాగారం పోలీస్ క్యాంప్ అయినా బస్ తీసుకుపోయి అక్కడ బ్లాస్టింగ్ చేసింది వేరేది. అది నేను లేను, అక్కడ లేను. నాకు అంటే ఏటూరు నాగారం పరిసర ప్రాంతాల్లో ఒక బస్సులో పోలీసులు పైన కూర్చుంటే పొరపాటున వాళ్ళు పైన పాసెంజర్లు ఉంటే వాళ్ళు పోలీసులు అనుకొని బ్లాస్ట్ చేయడం అనే ఘటన జరిగింది. ఏటనారు ఏరియాలో పట్ట ఒకటి జరిగింది. అది ఆ జరిగిన సందర్భంగా ప్రజలు చనిపోయారు, గాయపడ్డరు. అక్కడ ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఎవరైతే దాన్ని ఆ యాక్షన్కు నాయకత్వం వహించిండో కమాండరు, ఆ కమాండర్ పైన మేము చర్య తీసుకున్నాం. ఆయన జిల్లా కమిటీ మెంబర్ అయితే జిల్లా కమిటీ మెంబర్ నుంచి మేము తొలగించినాం, ఎస్ సెక్రటరీ నుంచి కూడా తొలగించినాం మేము ఆ రోజు. అంటే ఆ రోజు ప్రజలు ఏ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళే మీ చేతులు చనిపోవడంతో పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది అనుకుంటారు ఆ విషయాన్ని? పార్టీ ఎప్పుడైనా సీరియస్గానే తీసుకుంటుంది. పార్టీ సీరియస్గా లేకుంటే ఎప్పుడు లేదు. మొదటి నుంచి కూడా పార్టీ కరెక్టే చెప్తుంది. కానీ అంటే అక్కడ అంటే చంపే యాక్షన్ చేసే వ్యక్తి ప్రతి సందర్భం లోపల ప్రజలను చంపాలని అనుకోడు, ఎవరు అనుకునే వ్యక్తులు కూడా ఏం లేరు. కానీ ఆ సందర్భం లోపల దాన్ని అర్థం చేసుకొని ఆ సీరియస్నెస్ ప్రదర్శించకపోవడం లోపల ఉన్న లోపాలు ఉంటున్నాయి. ఆ లోపాలే ఫలితంగా వివిధ ఘటనల లోపల ప్రజలు చనిపోయినవి కూడా ఉన్నాయి, జరుగుతున్నాయి. అంటే పార్టీలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమీక్ష జరుపుకుంటుంటారు కదా, ఈ సమీక్షలో చేసిన తప్పును ఇంకోసారి జరగకుండా సమీక్ష జరుపుతారు, లేదంటే ఈ తప్పుని కరెక్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అనుకోని పరిస్థితులు చేసామంటే సమర్థిస్తుంటారా? అనుకోని సంఘటన జరిగినప్పటికీ దాన్ని సమర్థించరు, ఎవరు సమర్థించరు. అనుకోకుండా జరిగినప్పటికీ ఎంతైతే సీరియస్గా ఉండాలో లేకపోవడం కూడా అది దాన్ని కూడా విమర్శిస్తాం. ఇప్పుడు ఏటనారులో కూడా అక్కడ బస్ పేల్చివేత జనం చనిపోయారు. జనం చనిపోవడానికి ఆయన ఏం కోరుకోలేదు, జనాన్ని చంపాలని ఆయనకేం లేదు, పోలీసులను చంపాలి అనుకున్నాడు. కానీ అంటే ఆ బస్సు లోపల వస్తున్న వాళ్ళు జనం ఉన్నారా పోలీసు ఉన్నారా అని నిర్ధారణ చేసుకోవాల్సిన డ్యూటీ ఉంది కదా. ఆ సీరియస్నెస్ ఎందుకు ప్రవర్తించలే? అంటే ఆయనకు అవకాశం ఉంది. అది సీరియస్గా ఉంటే అది ప్రజల పోలీసుల ఆయన గుర్తించవచ్చు. నేను పోలీసులు అనుకున్నానంటే ఎట్లా? అంటే బస్సు లోపల కూడా ప్రజలు వస్తారు, లేదా పోలీసులు కూడా ఏంటంటే బస్సులు చేంజ్ చేసి వస్తుండ్రు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన రెక్కి టీమ్స్ పెట్టుకోవాలి, కరెక్ట్ అవి ఉండాలి యుద్ధం అనుకున్నప్పుడు. అది కాబట్టి ఇది సరిగ్గా చేయలేదు కాబట్టి చేయలేదనేది కూడా మేము సమీక్షించినాం. ఆయన ఏ సీరియస్నెస్ అయితే ప్రదర్శించాలని అది ప్రదర్శించలేదు కాబట్టి ఆ చర్య తీసుకున్నాం మేము. ఓకే. తర్వాత సంతోష్ కుమార్ సిఐ దాడి ఆ ఘటన ఒకసారి చెప్పండి. సంతోష్ కుమార్ సిఐ యాక్షన్ ఏదైతుందో ఏటనారం ప్రాంతంలో జరిగింది. అది నేను ఆ యాక్షన్ లేను, అయితే నేను ఆ ఏరియాలో ఉన్నాను. నేను కూడా అక్కడ నాయకుడిని. యాక్చువల్గా సంతోష్ కుమార్ వేరు, కిషోర్ కుమార్ వేరు. సంతోష్ కుమార్ వచ్చేవారికి ఏంటంటే తన ప్రవర్తన కొంత నక్సలైట్లకు వ్యతిరేకంగా వివిధ ఎన్కౌంటర్లో పాల్గొన్న చరిత్ర సంతోష్ కుమార్కు ఉంది.
కిషోర్ కుమార్ అలాంటి వ్యక్తి కాదు, ఎస్ఐ చనిపోయాడు. యాక్చువల్గా సంతోష్ కుమార్ను కిషోర్ కుమార్ను చంపాలని మేము అక్కడ అంబుష్ చేసింది కాదు. ఆ రోజున్న అక్కడ కమిటీ యాక్చువల్ చేసింది ఏంటంటే అంబుష్ అంటే పోలీసు దాడులు అడవి లోపల జరుగుతున్నాయి, దళాలపైన జరుగుతున్నాయి కాబట్టి వాటి రక్షణ కోసం అంబుష్లు చేయాలని నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగా సల్పాక దగ్గర అక్కడ ఒక టీం అంబుష్ లోపల కూర్చున్నది. ఆ సందర్భంగా పోలీస్ వెహికల్ వచ్చింది. దాంట్లో సంతోష్ కుమార్ వస్తుండా, కిషోర్ కుమార్ వస్తుండా, ఎవరు వస్తున్నది ఎవరికి తెలియదు, అది క్లియర్. అది వచ్చిండ్రు, పేరు చేశారు. పేర్చిన దాంట్లో పూట సంతోష్ కుమార్ చనిపోయాడు, కిషోర్ కుమార్ చనిపోయాడు. అయితే నేను చనిపోయిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే ప్రజలకు నేను స్పష్టంగా చెప్పండి, నేను సంతోష్ కుమారు కొంత ప్రజలకు వ్యతిరేకంగా లేదా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిండు, యుద్ధంలో భాగంగా ఆయన చనిపోయింది. కానీ కిషోర్ కుమార్ అయితే అసలు చనిపోవాల్సింది కాదు. చనిపోవాల్సింది కాదంటే ఆయనే ఎలాంటి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేయాలి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి, లేదా ప్రజలపైన కూడా ఎలాంటి కూడా ఏంటంటే ఆయన అరాచకాలు ఏం లేవు. ఆయన డ్యూటీ, ఆయన చట్ట ప్రకారంగా ఆయన డ్యూటీ చేద్దాం అనుకున్నాడు, అంతే తప్ప అంతకంటే ఆయనది ఏమీ లేదు. నేను ప్రజలకు చెప్పింది ఏంటంటే కిషోర్ కుమార్ చావాల్సిన వ్యక్తి కాదు, కొంత మంచి వ్యక్తి ఆయనే అనేది నేను మాట్లాడితే కొంతమంది జనం ఏం మాట్లాడానంటే ఎందుకు తప్పు అవుతుంది అది, అసలు ఆయన కూడా పోలీసే కదా, పోలీసు అనుకున్నాడు అందరు చావాల్సిందే కదా అని చెప్పి మాట్లాడతారు. పోలీసు అంటే అందరు చావాల్సిన వాళ్ళు ఏం కాదు. అది పోలీసులు వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు డ్యూటీ చేస్తారు తప్ప వాళ్ళు నక్సలైట్లకు వాళ్ళ శత్రువులు కాదు, వాళ్ళంతా రైతుల బిడ్డలు. ఆయన డ్యూటీ చేస్తుండు, ఆయన ప్రజలకు వ్యతిరేకం కూడా ఆయన చేయలే. ఆయన విషయం నేను చెప్పండి, నేను కన్విన్స్ చేసిన ప్రజలను కన్విన్స్ చేసిన. ప్రజలు కన్విన్స్ చేశారు కానీ పార్టీలో కూడా దానికి వ్యతిరేకంగా వచ్చినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. పోలీసులకు మద్దతుగా మీరు మాట్లాడడం పార్టీ ఏమైనా ఎక్కడ రాలే, పార్టీ లోపల కూడా కన్విన్స్ చేసుకున్నా. పార్టీ లోపల కింద సభ్యుల పై నాయకత్వానికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ మా దళం లోపల కొద్దిమంది శ్రేణుల లోపల కిషోర్ కుమార్ చంపడం ఇది తప్పనంటే ఒక టైప్లో చెప్పినది, అంటే ఇట్లా జరగవలసింది కాదన్నది తప్ప ఇంకా నేను వేరే రకంగా మాట్లాడలేదు. దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు, ఎవరు కూడా దాన్ని ఎవరు మాట్లాడలే. ప్రజలు కూడా తర్వాత అర్థం చేసుకున్నారు, ఎవరు నా పైన వేరేం మాట్లాడలేదు. సార్, మీరు సమాజంలో దోపిడీ వ్యవస్థని లేదా కరీంనగర్ లేదా వరంగల్ ఆ ప్రాంతంలో జరుగుతున్న భూస్వాముల వ్యవస్థని కల్లారా చూసి విని దాన్ని తుపాకీ ద్వారా సాధించాలనుకున్న మీరు వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న సిద్ధాంతాలు అని దారిలోకి వచ్చాయి, దానికి ఒక సరైన పద్ధతిలో వెళ్తారని భావించారు ఎప్పుడైనా? పార్టీ సిద్ధాంతం సరైనదే. ఆ రోజు సిపిఎంఎల్ పీపుల్స్ వారు ఏదైతే నిర్ణయించుకున్న సిద్ధాంతం ఏదైందో అది సరైనదే, ఆ లైన్ సరైనది. ఆ రోజు నేను పోయే నాటికి భారతదేశంలో ఉన్నది అర్ధవరుస భూస్వామ్య వ్యవస్థ. ఆ వ్యవస్థ ప్రకారంగా సిపిఎంఎల్ పీపుల్స్ వార్ లైన్ ఏదైతుందో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత అనేది అది సరైంది కాబట్టి దాన్ని ఆచరించింది కాబట్టి భారతదేశంలో ఎన్ని ఎంఎల్ పార్టీలు ఎన్ని నక్సలైట్ పార్టీలు ఉన్నప్పటికీ సిపిఎంఎల్ పీపుల్స్ వారు అసలు ఒకరోజు జగిత్యాల లోపట లేదా వరంగల్ లోపల ఎక్కడ ఏదో ఒక ప్రాంతం లోపల ప్రారంభించిన ఉద్యమం అది మొత్తం తెలంగాణ కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి, ఆంధ్ర రాష్ట్రం కాదు, అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, వివిధ రాష్ట్రాలకు అది విస్తరించడానికి కారణం ఆ రోజు ఆ లైన్ను కరెక్ట్గా అది అమలు చేసింది కాబట్టి, ఆచరించింది కాబట్టి ఆ పార్టీ విస్తరించింది. అది ఆ రోజు పీపుల్స్ సంబంధించిన దాంట్లో పట్ల ఆచరణకు సంబంధించిన కొన్ని పొరపాట్లు ఏమంటే ఉన్నాయి. ఆ రోజు కూడా కొన్ని పొరపాటు చేసింది, చేయలేదని ఏం లేదు. అది ముఖ్యంగా పంచాయతీల విషయంలో కావచ్చు, లేదా మిత్రవర్గంతో వ్యవహరించే దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేసింది. ఈ మిస్టేక్స్ చేసినప్పటికీ ప్రజలు పీపుల్స్ వారిని ఆదరించారు. ప్రజలు ఆదరించని పార్టీలో కూడా రిక్రూట్ అయ్యారు, వేల సంఖ్యలో రిక్రూట్ అయ్యారు. మహిళలు వచ్చారు, పురుషులు వచ్చారు, అందరూ వచ్చారు, విద్యార్థులు వచ్చారు, మేధావులు వచ్చారు. ఆ రోజు హైదరాబాద్ నుంచి కూడా అనేక వందల మంది వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, అన్ని ప్రాంతాలు అన్ని సిటీస్ నుంచి కూడా వచ్చారు. ఇది ఏదైతుందో అంటే ఆ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా అంటే భూస్వామికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి నినాదంతో పార్టీ పనిచేసింది కాబట్టి ప్రజలు విస్తృత సంఖ్యలో ఆ రోజు వచ్చారు. ఆ రోజు శత్రువు భూస్వామి యొక్క అరాచకాలని, భూస్వామి దోపిడి ఉన్నది, దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పార్టీ వైపు సమీకృతులయ్యారు. ఇది ఏదైతే ఉందో భూస్వామ్య వ్యవస్థ ఉన్నంత వరకు కూడా ఏంటంటే ఎన్ని నిర్బంధాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పొరపాట్లున్నా పార్టీ వైపు వచ్చిండ్రు. కానీ ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది ఏదో ఇది లేకుండా ఎప్పుడైతే పోతుందో
భూస్వామ్య వ్యతిరేక పోరాటం అనేది ఎప్పుడైతే సన్నగిల్లిందో ఆ తర్వాత పార్టీ లోపలికి రావడం కానీ పార్టీని ఆదరించడం కానీ తగ్గిపోయింది. అది మీరు చెప్తున్నట్లుగా అప్పట్లో ప్రజాస్వామ్యంలో అంటే భారతదేశం పార్టీలో ఎన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినా సిపిఎంల పట్ల ప్రజలకు ఒక అవగాహన, ఒక మంచి అభిప్రాయంతో హైదరాబాద్తో కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది మేధావులు వచ్చారు. ఇప్పుడు ఆ స్థాయి ఎందుకు క్రమేపీ తగ్గిపోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఐడియాలజీతో వచ్చేవాళ్ళు. వాళ్ళ మావోయిస్టు పార్టీలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో ఉండొచ్చు. ఈ చిన్న పొరపాట్ల కంటే కూడా చిన్న పొరపాట్లు ఉంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ప్రజలు తిరిగి వస్తారు. అది సమస్య కాదు, జరుగుతాయి చిన్న చిన్న పొరపాట్లు. ఆ రోజు అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీలో జరిగినాయి, రష్యన్ లెనిన్ ఉన్న పార్టీలో జరిగినాయి, ఎక్కడైనా జరుగుతాయి. ఏ పొరపాట్లు లేకుండా ఎవరు ఉండలేరు. చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. చిన్న పొరపాట్లు వేరు, పెద్ద పొరపాట్లు వేరు. పెద్ద పొరపాట్లు అంటే ముఖ్యమైనది ఇవాళ సమస్య. ఇవాళ వ్యవస్థను అర్థం చేసుకొని ఇవాళ వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ, ఇది భూస్వామ్య వ్యవస్థ కాదు. ఇది ఇవాళ భూస్వామ్య వ్యవస్థగా ఇవాళ లేదు. కొద్దిమంది వ్యక్తులుగా అక్కడక్కడ ఒకరో ఇద్దరు భూస్వాములు ఉన్నారు తప్ప మొత్తం టోటల్గా చూసినప్పుడు అది గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఏ రాష్ట్రాల్లో అయినప్పటికీ కూడా ఇవాళ ఒక భూస్వామ్య వ్యవస్థ లేదది. కొద్దిమంది ఉన్నారు. ఇవాళ డామినేట్ ఫోర్స్గా ఆధిపత్య శక్తిగా పెట్టుబడిదారి వర్గం ఉంది. ఇవాళ ఆ పెట్టుబడిదారి వర్గమే మొత్తం సమాజాన్ని నియంత్రిస్తుంది. ఈ పరిస్థితిలో పట్ల పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ పోరాడితే ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారు. ఇవాళ రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటిది? ఇవాళ భూస్వామ్యంతో ఉన్న సమస్య కాదు. ఒకప్పుడు భూస్వామ్యంతో సమస్య ఎదుర్కొన్నారు. ఆ రోజు రైతులు వచ్చారు, పార్టీ వైపు నిలబడ్డారు. ఇవాళ రైతుల సమస్యలు ఎవరు పరిష్కరిస్తుండ్రు? రైతులు ఎవరు ఆర్గనైజ్ చేస్తుండ్రు? ఎవరు చేయటం లేదు. రైతుల సమస్య గిట్టుబాటుదారు సమస్య. గిట్టుబాటుదారు సమస్య అంటే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడాలి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడాలి, లేదా అర్తిదారుల సమస్యలు ఉన్నాయి, లేదా ఇవాళ విద్యార్థులు ఎదుర్కొనే సమస్య. ఇవాళ ఈ కాలేజీ లోపల లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తారు. ఎవరు? వాళ్ళు పెట్టుబడిదారులు. వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థ. హాస్పిటల్స్ ఏంటి? హాస్పిటల్ పోతే లక్షల కొద్ది డబ్బులు మోస్తున్నారు. వాళ్ళు ఎవరు? కార్పొరేట్. నీకు ఎక్కడ చూస్తున్నా ఇవాళ అడవి లోపల దోసుకునేది ఎవరు? ఆదివాసులను దోసుకునేది పెట్టుబడిదారులు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మొత్తం వనరులని కొలగొట్టుకుపోతాయి. ఈ బహుళజాతి కంపెనీలు రావడం వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకుంటారు? వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళ వనరులు దెబ్బతింటున్నాయి, వాళ్ళ నీరు కలుషితం అవుతుంది, వాళ్ళ ఆరోగ్యాలు కలుషితం అవుతున్నాయి, వాళ్ళ మొత్తం పంటలు కలుషితం అవుతున్నాయి, వాళ్ళు మొత్తం నిరాశలు అవుతున్నారు. వాళ్ళు మొత్తంగా ఇవాళ అడవిలో పుట్టిన ప్రజలు వాళ్ళ భూములను వాళ్ళ అడవిని వదులుకొని వాళ్ళ బయటికి కూలోళ్ళుగా వేరు ప్రాంతాలకు వలసపోతున్నారు వాళ్ళు.